హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోదావరి స్టైల్లో పల్లి చిక్కీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మా అక్క అయితే పల్లి చిక్కీ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. చాలాసార్లు చేసింది. సో తను ఎలా చేస్తుందో తన స్టైల్లో ఒకసారి చూద్దాం మనం. దీనికోసం ముందుగా వేరుశనగుళ్ళు తీసుకోవాలండి. అదేండి మా గోదావరి సైడు పల్లీలు వేరుశనగుళ్ళు అంటాము. ఇక్కడ మేము 3 గ్లాసులు వేరుశనగుళ్ళు తీసుకున్నాము. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పొట్టు పైనుంచి ఊడొచ్చే వరకు కూడా చేసుకోవాలన్నమాట. ఇలా వేగాక వాటిని పళ్ళెంలో పోసుకొని కొంచెం చల్లారాక ఒక్కసారి చేత్తో నలపండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మన దగ్గర మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఉందనుకోండి, దాంతో కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఇలా మ్యాష్ చేయడం వల్ల దాని మీద పొట్టు వచ్చేస్తుంది. ఆ పప్పు కూడా 2 బద్దల కింద అయిపోద్ది అనమాట. మరి ఎక్కువ నొక్కేసారనుకోండి పప్పు కాస్త పౌడర్ కింద అయిపోతుంది. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకుని పప్పుగా చేసుకున్నాక ఒక పాన్లో బెల్లం వేసుకోండి. ఇప్పుడు మనం 3 గ్లాసులు వేరుశనగులు తీసుకున్నాం కదా, దానికి మేము ఇక్కడ 2.25 గ్లాసుల బెల్లం తీసుకుంటున్నామండి. అంటే మీరు 1 కప్పు తీసుకున్నారనుకోండి వేరుశనగుళ్ళు, ఒక 1/4 కప్పు బెల్లం తీసుకోండి. దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి బెల్లం. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చు అనేది. సో దాన్ని బట్టి చూసుకుంటే మాకు 3 గ్లాసుల వేరుశనగుళ్ళకి 2.25 గ్లాసుల బెల్లం పడిందనమాట. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండా అది పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. సో ఆ పాకం ఎలా ఉండాలంటే ఒక్కసారి చూపిస్తాను. కన్సిస్టెన్సీ చూడండి. అసలు మొత్తం ఈ రెసిపీ అంతా ఈ పాకం కన్సిస్టెన్సీ మీదే బేస్ అయి ఉంటుందండి. బెల్లం అనేది తీగపాకం రాకూడదు. తీగపాకంతో మనం ఆఫ్ చేసినట్లయితే స్టవ్ ఆ అచ్చు అనేది సాగుతూ పంటికి అంటుకుంటూ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు బెల్లం పాకం దగ్గర పడింది అనిపించుకున్నాక దాన్ని మనం వాటర్లో వేసినప్పుడు అది ఒక ముద్దలా అవుతుంది. దాన్ని ప్లేట్లో వేసి కొట్టినప్పుడు నేను చూపించిన సౌండ్ అయితే వస్తుంది. అలా వచ్చినప్పుడు బెల్లం పాకం పర్ఫెక్ట్ అనమాట. సో ఈ లోపల ఒక ట్రే కానీ పళ్ళెం కానీ తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఉంచుకోండి. ఇలా బెల్లం పాకం దగ్గర పడ్డాక మనం ముందుగా ఫ్రై చేసి పట్టుకున్న పల్లీల్ని అందులో వేసి బాగా కలుపుకుందాం. ఈ బెల్లం అంతా బాగా పల్లీలకు పట్టాక వేడివేడిగా ఉన్నప్పుడే ఇందాక ఆల్రెడీ నూనె కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకున్నాం కదా, ఆ ట్రేలో పోసేసుకుందాం. చల్లారిపోతే మళ్ళీ మనకు కావాల్సిన షేప్స్ రావండి. దీన్ని ఒక గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ స్ప్రెడ్ చేసేసుకోండి ఈజీగా. ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్తో మీకు కావాల్సిన షేప్స్ అయితే కట్ చేసేసుకోండి. అంతే, ఇంకేముంది, మన హోమ్ మేడ్ టేస్టీ హెల్దీ పల్లి చిక్కీ రెడీ. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.